రాజకీయాల్లోకి కామ్రేడ్ దేవ్జీ ఎంట్రీ. తుపాకీ వదిలి కోరుట్ల నుంచి పోరు మొదలు. 4 దశాబ్దాల పాటు అడవిని నమ్ముకొని తుపాకీ పట్టిన చేతులతో విప్లవ వ్యూహాలు రచించిన మావోయిస్ట్ పార్టీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ తన అజ్ఞాత జీవితానికి స్వస్తి పలికారు. ఫిబ్రవరి 26న తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన ఆయన ఇప్పుడు రాజకీయాల్లో అడుగు పెడుతున్నట్లు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అజ్ఞాత ప్రస్థానం నుంచి అత్యున్నత పదవి వరకు జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన దేవ్జీ ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. 1983లో జగిత్యాల జైత్యయాత్ర స్ఫూర్తితో అడవి బాట పట్టిన ఆయన దాదాపు 40 ఏళ్ల పాటు అజ్ఞాతంలో గడిపారు. 1982లో తిరుపతి పీపుల్స్ వార్ గ్రూప్లో చేరారు. 1989లో డివిజనల్ కమిటీ మెంబర్గా, తర్వాత 1993లో గడ్చిరోలి సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఎంపికయ్యారు. 1995లో స్పెషల్ జనరల్ కమిటీ సభ్యుడిగా, 2001లో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొందాడు. ఆయనకు రమేష్, దేవ్జీ, సంజీవ్, చేతన్, కుమ్ము దాదా అనే మారు పేర్లు కూడా ఉన్నాయి. 1991లో ఆయన మహారాష్ట్రలోని గడ్చిరోలికి చెందిన ఆర్కే జైని అలియాస్ సృజన అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె పెరిమిలి దళంలో సభ్యురాలు. మావోయిస్ట్ పార్టీలో పోలిట్ బ్యూరో మెంబర్గా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జిగా పనిచేసిన దేవ్జీ నంబాల కేశవరావు మృతి తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీగా అత్యున్నత బాధ్యతలు చేపట్టారు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏర్పాటులో ఆయనది కీలక పాత్ర. వివిధ రాష్ట్రాల్లో ఆయనపై ఏకంగా 1,50,00,000 రివార్డు ఉండడం ఆయన ప్రాధాన్యతను చాటి చెబుతుంది. అయితే ఈ లొంగుబాటు వెనుక కారణాలను ఒకసారి చూస్తే, గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దేవ్జీ దండకారణ్యాన్ని వదిలి జనజీవన స్రవంతిలోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఆయనతో పాటు మల్లా రాజరెడ్డి వంటి అగ్రనేతలు కూడా లొంగిపోయారు. అనారోగ్యం కారణంగానే రహస్య జీవితాన్ని వదిలానని తప్ప నేను నమ్మిన సిద్ధాంతాన్ని వీడలేదని దేవ్జీ స్పష్టం చేయడం విశేషం. 2020లో ఎదురుకాల్పులో తన భార్య సృజనను కోల్పోయిన ఆయనే ఇప్పుడు ప్రజా సమస్యలపై పోరాడేందుకు రాజకీయ వేదికను ఎంచుకున్నట్టు తెలుస్తుంది. దేవ్జీ రాకతో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దేవ్జీ తన రాజకీయ ప్రస్థానాన్ని సొంత నియోజకవర్గమైన కోరుట్ల లేదా జైత్యాల నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో దళిత రాజకీయ సమీకరణల్లో ఆయన కీలకం కానున్నారు. ఆయన ఏ పార్టీలో చేరుతారనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. లెఫ్ట్ పార్టీల మద్దతు పొందుతారా లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా అనేది వేచి చూడాలి. తుపాకీ పడితేనే విప్లవం వస్తుందని నమ్మిన ఒక సైనిక వ్యూహకర్త ఇప్పుడు అసెంబ్లీ మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతుండడం విప్లవ క్యాడర్పై ఎలాంటి ప్రభావం చూపుతుందనో ఆసక్తికరంగా మారింది. 1.5 కోటి రివార్డు నేత సామాన్యుడు ఓటు కోసం అభ్యర్థించే రోజులు దగ్గర పడ్డాయి. దేవ్జీ రాజకీయ ప్రయాణం తెలంగాణ గడపై ఎలాంటి మలుపులు తీసుకొస్తుందో అనేది కాలమే నిర్ణయించాలి. ఎట్టకేలకు లొంగిపోయిన మావోయిస్టులను ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడతారని స్పష్టం చేయడంతో అందరూ హర్షిస్తున్నారు.